నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మానస పుత్రిక విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న విపిఆర్ విద్య పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు 100కు 100% ఉత్తీర్ణత సాధించారు. అందులో సిహెచ్ మానస అనే విద్యార్థిని 600కు 594 మార్కులు సాధించి టాప్లో నిలిచింది. తర్వాత శ్రీ మాన్య 587 మార్కులు, నిదర్శిని 579 మార్కులు సాధించారు. 10వ తరగతి ఫలితాల్లో మొత్తం 31 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 31 మంది ఉత్తీర్ణత సాధించి విజయదుందుబి మోగించారు. వారిలో 28 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. విద్యార్థులు సాధించిన విజయం పట్ల నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని విపిఆర్ క్యాంపు కార్యాలయంలో విపిఆర్ దంపతులను కలిసిన సిహెచ్ మానసాను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థిని ఉన్నత చదువులకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలు, ఆర్థిక సహాయం అందిస్తామని వారు స్పష్టం చేశారు. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ను, సిబ్బందిని, తల్లిదండ్రులను, విద్యార్థులను అభినందించారు. మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుపర్తిపడిలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016లో విపిఆర్ విద్య పాఠశాల ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరుపేద విద్యార్థులను ఉచిత విద్యను అందిస్తూ వస్తున్నారు. పాఠశాలలో చదివే నిరుపేద పిల్లలకు అన్ని ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి స్కూల్ యూనిఫామ్, పుస్తకాలు, షూస్, బ్యాగ్స్, ఇతర వస్తువులన్నీ ఉచితంగానే ఇస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో వండిన భోజనాన్ని పిల్లలకు మధ్యాహ్నం ఉచితంగా పెడుతున్నారు. అలాగే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరును పిల్లలకు సమకూరుస్తున్నారు. కాన్స్టిట్యున్సీలో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంతకు ముందు కూడా వాళ్ళ ఎగ్జామ్స్ ముందు కూడా వెళ్ళడం జరిగింది. లాస్ట్ టైం మనము అందరికి తెలుసు, మనం 10th క్లాస్ పిల్లలకి అందరికీ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. తర్వాత ఇంటర్ వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి మీరంతా బాగా చదువుకోవాలి అని అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి మనం చూసి రావడం జరిగింది. సో ఈరోజు వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రామచంద్రాపురం బుచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచే ఎన్నో మార్క్స్ అన్నీ 998లు, 978లు ఇప్పుడు మీరు చూశారు. ఇట్లా కోవూరు కేఎన్ఎస్ స్కూల్ నుంచి అయితేనేమి ప్రతి స్కూల్లో కూడా ఈ పిల్లలు ఎంతో బాగా కష్టపడి చదివి అందరూ 950, 940 అలాగే 978, 980 ఇలాగా మంచి మార్క్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళందరికీ భవిష్యత్తులో ఇంకా బాగా చదవాలని వాళ్ళందరినీ పిలిచి మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో నిజంగా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళందరూతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళందరూ కూడా పిల్లలు ఎన్నో కలలు కంటూ బంగారు భవిష్యత్తులోకి అడుగు పెడుతున్న ఈ టైంలో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి కొంత సమయం మనం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాళ్ళందరూ అడుగుతున్నారు, అమ్మ మేము చదువుకొని వస్తే మాకు ఉద్యోగాలు ఇక్కడే ఇప్పిస్తారా అని చెప్పి అడిగారు చాలామంది పిల్లలు. తప్పకుండా ఇప్పించగలము. రాబోయే రోజుల్లో మనం చూసాం, ఇప్పుడు నిన్నే మన రాష్ట్రంలోనే ఆర్సెల్మిటల్ కానీ, గూగుల్ కానీ ఇలాంటి ఎన్నో కంపెనీస్ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు యువతని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తీసుకొస్తున్నారు. తప్పకుండా మీ డిగ్రీలు అయిపోయే తలికే అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఇఫ్కో సెజ్లోనైతేనేమి, అలాగే బీపీసీఎల్ అయితేనేమి మన జిల్లాలో ఇవన్నీ కూడా రాబోతున్నాయి. తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటాం. ఉద్యోగాలు మీ జిల్లాలో, మీ కాన్స్టిట్యున్సీలో కూడా రావడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం చాలా బాగుంది. వాళ్ళు స్కూళ్ళల్లో కష్టపడి చదివి అంత ఫుడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి మాకు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో నుంచి ఇంత మంచి మార్క్స్తో బయటకు వచ్చిన ఈ పిల్లలు అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో మనం ముందే చెప్పాం, కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రేపు ఈ 2 నెలలు స్కూల్స్ రీఓపెన్ చేసే లోపల తప్పకుండా వాళ్ళకి చాలామంది
అదే అడిగారు ఇక్కడికి వచ్చిన టీచర్స్ ప్రిన్సిపల్స్. తప్పకుండా అది రెడీ చేస్తాం P4 విధానంలో అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. రిజల్ట్స్ రావడం జరిగింది, 10th క్లాస్ రిజల్ట్స్. ఒక పాపకి అనుకుంటాను 94 మార్క్స్ వచ్చాయి. ఎందుకంటే మాకు చాలా సంతోషం, అందరూ పాస్ అయ్యారు. లాస్ట్ మార్క్ వచ్చి ఐ థింక్ 484 ఏదో అనుకుంటాను, మొత్తం అందరూ పాస్ అయ్యారు. సో ఫస్ట్ మార్క్ వచ్చి 594. సో చాలా సంతోషం అనిపించింది. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు వస్తుంది, కొంచెం లేట్ అయింది. సో నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.